వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఫార్మాసిటీగా ఏర్పడడానికి భూమి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది. మనమైతే ఈరోజైతే మనతోనైతే జాతీయ కిసాన్ సేవ ఉపాధ్యక్షుడైతే కోదండరాం రెడ్డి గారైతే ఉన్నారు. సార్తోనైతే మాట్లాడుకున్నాం. వీళ్ళ ఆధ్వర్యంలో కూడా లిఫ్ట్ అనే ఒక సంస్థని పెట్టేసి వీళ్ళకు ఈ గవర్నమెంట్ భూముల పైన ఒక కమిటీ అయితే వేయడం అయితే జరిగింది. సార్ చెప్పండి సార్, మీకు ఇక్కడ ఉన్న సమస్యలు ఏ వరకు మీకు మీ దాకా వచ్చాయి? ఇది చూడండి, ఇక్కడ అంటే యాచారం మండలమే కాకుండా మొత్తం రాష్ట్రంలో తరతరాలుగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు, తాతలు ముత్తాతల నుంచి ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. పటేల్ పట్వారీ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి భూముల హక్కు పత్రాలు ఉన్నాయి. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికి కూడా పట్టదారు పాస్ పుస్తకము, టైటిల్ బుక్, ఈ రెండు కూడా ఇచ్చిండ్రు. మళ్ళా దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడక్కడ మిగిలిపోయినాయి, ఎవరికైతే పట్టాలు రాలేదో, హక్కు పత్రాలు రాలేదో వాళ్ళకు హక్కు కల్పించడానికి రెవెన్యూ సదస్సుల పేరుతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరిగినాయి. దాని తర్వాత అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 3,60,000 ఎకరాలకు పట్టా ఇచ్చింది. అంటే ఈ విధంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తే అప్పుడప్పుడు భూమి హక్కుల విషయంలో కానీ, లేకపోతే భూమికి సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కానీ అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసింది. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా ఏదో మన ప్రభుత్వం, మన రాష్ట్రం వచ్చింది, ఇంకా రైతులకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటే పూర్తిగా ఈ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో 2017లో మొదలైంది. 18కి వచ్చేటప్పటికి అంతా వాళ్ళ భూములు రికార్డులని తలకిందులైపోయినాయి. లక్షల మంది భూములు నిషేధిత జాబితాలో పెట్టినరు. ఈ విధంగా రికార్డులన్నీ కూడా మాయమైపోయినాయి, మాయం చేసినారు ఉద్దేశపూర్వకంగా. వ్యవస్థను కూడా పటేల్ పట్వారీ వ్యవస్థ పోయిన తర్వాత విఆర్ఏలు, విఆర్ఓలు, మండలానికి ఒక తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, తర్వాత సిసిఎల్ఏ, అప్పటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, ఇన్ని వ్యవస్థలకు కూడా అధికారాలన్నీ తీసేసి ఎవరికై అధికారం ఇచ్చింది? కలెక్టర్లకు ఇచ్చిండ్రు. కలెక్టర్ల దగ్గరికి నమ్ముకొని ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోతే ఒక్కొక్క రైతు తన కాగితాలు పట్టుకొని 5 సార్లు పోయిండ్రు. ఒక్కొక్క రైతు దరఖాస్తు పెట్టుకున్నప్పుడల్లా 1000 నుంచి 1,300 రూపాయలు ఫీజు తీసుకున్నారు. అంటే ఆర్థికంగా నష్టపోయినరు, తిరిగినరు, ఎవరికి కూడా భూమి హక్కులు రాలే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందే ఈ ధరణిలో అనేకమైన లోపాలు ఉన్నాయని గ్రహించి, అప్పుడేమన్నా మేము ఈ ధరణిలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రద్దు చేసి అందరికీ భూమి హక్కు కలిగిస్తాం. భూములలో రకరకాల ఉన్నాయి. పట్టా భూమి ఉంది, ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఉన్నాయి, భూదాన భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, వక్ భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వ్యవస్థలు నడిపించుకుంటూ వచ్చినాయి. భూదాన బోర్డు రద్దు చేసిండ్రు, మొత్తం గవర్నమెంట్ తీసేసుకున్నది. ఆ రికార్డులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, గ్రామాలలో అస్తవ్యస్తం అయిపోయింది. అందువల్ల ఎన్నడొచ్చిన మేము కాంగ్రెస్ పార్టీ అధికారానికి 30 డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఏర్పడ్డది. వెంటనే సెక్రటరియట్లో మీటింగ్ పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇందాక నేను చాలా విషయాలు చెప్పిన, అక్కడ తప్పులు ఎట్లా జరిగినాయి ఏమిటి అనేది అధికారులతో అడిగిండు. సంతృప్తి చెందలే ముఖ్యమంత్రి గారు అధికారుల సమాధానం. వెంటనే కమిటీ వేసిండ్రు. కమిటీ ఇప్పటికి 5 మీటింగులు అయినాయి. ఇట్లాంటి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలలో ఇదొకటి చూడండి. ఇక్కడ ఈ భూమి TSIIC అని పెట్టిండ్రు.
అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఎట్లా పెడతాడు ఈయన భూమిని? వ్యక్తిగత భూమిని అంటే ఇట్లా ఈ విధంగా ఫార్మాసిటీ ఏరియాలోనేమో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో పెట్టినారు, ఇతర గ్రామాలలోనేమో ప్రొహిబిటెడ్ అని పెట్టారు. ప్రొహిబిటెడ్ అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఏ విధమైన ఆర్థిక సాయం రాదు. అప్పుడు వెనకటికి ఇచ్చిన రైతు బంధు కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వబోయే భరోసా, రైతు భరోసా కానీ, ఇంకా లేకపోతే వాళ్ళకి బ్యాంకుకు పోతే రుణం దొరకాలి. ఇప్పుడు వీళ్ళకి బ్యాంకుకు పోతే కూడా రుణం ఇవ్వటం లేదు. అదే చెప్తున్నా కదండి, అవన్నీ కూడా దొరకలేవని కదా. వాళ్ళు అమ్ముకోవడానికి కూడా లేదు. వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన భూమి ఎవడు నువ్వు నీ దగ్గర పెట్టుకొని నిషేధ జాబితాలు పెట్టేందుకు? వాళ్ళు అమ్ముకొని ఏదో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అందువల్ల మొత్తం రాష్ట్రంలో ఒక లెక్కల ప్రకారంగా 2,36,000 దరఖాస్తులు కలెక్టర్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 18 నుంచి 20 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. అంటే మీరు మొత్తం దాదాపుగా అనుభవిస్తున్న భూమి, హక్కున్న భూమి, కబ్జాలో ఉన్న భూమి, అప్పటికే డాక్యుమెంట్లు ఉన్న భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. ఇది చాలా దుర్మార్గం, నేరం కూడా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రైతులు హక్కులు కాపాడాలి, భూమి హక్కు కాపాడాలి అనే పద్ధతిలో కమిటీ వేసిండ్రు. కమిటీ పనిచేస్తున్నది. ఈరోజు వచ్చింది. ఇక్కడికి వచ్చిన ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే భూ న్యాయ శిబిరం. ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నది ఒక ప్రైవేటు వాళ్ళు. ఈ ప్రైవేటు వాళ్ళకి రాజకీయంగా ఏ విధమైన సంబంధాలు లేవు. వాళ్ళు కేవలం గ్రామాలలో న్యాయ శిబిరాలు పెట్టి వాళ్లకు ఏ నయా పైసా కూడా వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోకుండా దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి అని వాళ్ళకున్న హక్కు పత్రాలు తీసుకొని ఒక ఫారం, ఇట్లాంటి ఫారం నింపియాలి. వాళ్ళు చాలా సులువుగా నింపొచ్చు. ఇది నింపించిన తర్వాత కాగితాలకు జోడించిస్తే వాళ్ళు కూడా ఏంటంటే తుదిగా ఈ మొత్తం యాచారం మండలంలో జరిగిన ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించి ప్రభుత్వానికి ఇస్తారు. దాని తర్వాత భూమి హక్కులు చట్టపరంగా శాశ్వతమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వం తలపెట్టింది. అందులో భాగంగానే మేడిపల్లి గ్రామంలో చాలామంది రైతులు వచ్చిండ్రు, మహిళలు కూడా వచ్చిండ్రు. ఇక్కడ కార్యకర్తలంతా కూడా రాజకీయాలకు అతీతంగా రైతులకు బాసటగా ఉన్నారు, నిలబడ్డరు, పనిచేస్తున్నారు. ఇది గ్రహించాలి. ఇది మొత్తం తెలంగాణ వ్యవస్థ అటు అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయింది. విఆర్ఓ లేడు, తహసీల్దార్కు హక్కు లేదు, ఆర్డీఓకు హక్కు లేదు, కలెక్టర్లేమో తిప్పి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ నేను మీడియాకు చెప్పడానికి లేదు, బాధ్యత గల చెప్తున్నా. చాలా రాష్ట్రంలో ధరణి పేరు మీద అవినీతి బాగా జరిగింది. ఇక్కడ ప్రధానంగా రైతులు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెప్తే కదా. ఇప్పటిదాకా ఇన్ని చెప్పిన నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా అని అన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిండ్రు. ఇది నీకు చూపిస్తే కూడా కాగితం. ఆయన పట్టా భూమి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పెట్టారు. ఎవడిచ్చిండు ఇది? మీకు ఎవడిచ్చిండు అధికారం? ఇది ఇన్ని చెప్పిన తర్వాత నువ్వు అడిగితేటనే